ఆంజనేయ స్వామి 108 పేర్లు ఇంకా దానికి అర్థం ఏంటో తెలుసా? హనుమాన్ అంటే ఆయన అంటే కిందది మన ముక్కు కింద ఉంటుంది కానీ టుట్టి అది ఇరిగిపోయి ఉంటుంది. అందుకే హనుమాన్ అని పేరొచ్చింది. అంజనీ సుత్ అంటే అంజనీ పుత్రుడు అందుకనేసి. వాయుపుత్ర అంటే పవన్ దేవ్ పుత్రుడు కాబట్టి. మహాబల్ అంటే అసీం శక్తి స్వామి. రామేష్ట్ అంటే శ్రీరామచంద్రుడికి ప్రియం. ఫాల్గున్ సఖ అంటే అర్జున్కి మిత్రుడు. పింగాక్ష్ అంటే ఎరుపు రంగు కళ్ళువాలు అని అర్థం. అమిత విక్రమ్ అంటే అసీమ పరాక్రమం అతను. ఉద్ధీక్రమణం అంటే సముద్రాన్ని సముద్రాన్ని దాటే అతను. సీతా శోక వినాశన్ అంటే మాతా సీత శోకాన్ని దూరం చేసే అతను. లక్ష్మణ ప్రాణదాత అంటే లక్ష్మణ్కి ప్రాణాన్ని ఇచ్చే అతను. దశ గ్రీవ దర్పహ అంటే రావణాసురుని సంహారం చేయడానికి హెల్ప్ చేసిన అతను. బజరంగ బలి అంటే వజ్రం సమానం అంటే వజ్రం అంటే చాలా కఠోరమైన శక్తిశాలి బలం అన్నమాట. అలాంటి శరీరం దాన్ని బజరంగ బలి అంటారు. మనోజవ్ అంటే మన మనసు కంట ఇంకా స్పీడ్గా వెళ్ళేది దాన్ని మనోజవ్ అంటారు. జితేంద్రియ అంటే ఇంద్రియాన్ని గెలిచిన వాళ్ళు. అతులిత బలధామ అంటే అసీమైన బలంకి భండారం అనమాట. సంకటమోచన్ అంటే అన్ని సంకటాల్ని దూరం చేసేవాళ్ళు. కేసరి సుత్ అంటే రాజా కేసరి పుత్రుడు. మారుతి నందన్ అంటే పవన్ దేవ్కి ప్రియమైన పుత్రుడు అని అర్థం. కపీశ్వర్ అంటే వానర్కి స్వామి. వానర్ అంటే కోతులండి. రామదూత్ అంటే శ్రీరామచంద్రుడికి దూతు. భక్తవత్సల అంటే భక్తులందరితోని ప్రేమించేవారు అంటే మనలాంటి వాళ్ళని ప్రేమించేవారు భక్తులందరినీ కూడా. మహావీర్ అంటే మహాన్ ఇంకా యోద్ధ వీరు యోద్ధ. ప్రభంజన సుత్ అంటే పవన్ దేవ్ పుత్రుడినే ప్రభంజన సుత్ అంటారు. రామభక్త శ్రీరామచంద్రుడికి పరమైన భక్తులు. మహాతేజ్ అంటే చాలా ఎక్కువ తేజవంతులు. కపి సేనానాయక్ అంటే వానర్కి సేనకి అధ్యక్షులు అంటే ఆయనకి కపి అంటే కోతి అంటే వానర సేనకి నేత అనమాట, లీడర్. లంక విధ్వంసక్ అంటే లంకని వినాశం చేసేవాళ్ళు. సీతా శోధక్ అంటే మాత సీతని వెతికేవాళ్ళు. శోధక్ అంటే వెతకడం అనమాట, సర్చ్. భవభయ హారణ్ అంటే సంసారంలోని ప్రపంచంలోనే ఉండే భయంని దూరం చేయడం. అలాగే మహాకాయ అంటే విశాలమైన శరీరం ఉండే అతను అనమాట, దాన్ని మహాకాయ అని అంటారు. అలాగే సర్వమంత్ర స్వరూపం అంటే అన్ని మంత్రాల స్వరూపం. సర్వతంత్ర స్వరూపం అన్ని తంత్రాల స్వరూపం. సర్వయంత్ర స్వరూపం అన్ని యంత్రాల స్వరూపం. రామప్రియం అంటే రాముకి ప్రియం. సీతాప్రియ అంటే మాతా సీతాకి ప్రియుడు. లక్ష్మణుడికి ప్రియ. సుర సేవిత అంటే దేవత అందరి ద్వారా పూజితం అంటే దేవతలందరూ పూజలు చేసేవాళ్ళు. దేవ పూజ దేవతల ద్వారా సమ్మానితం చేశాను అంటే మహాజ్ఞాని ఇంకా చాలా ఎక్కువ జ్ఞాని అనమాట. బలంతోని సిద్ధి లభించిన వాళ్ళు. బలవాన్ అంటే అత్యంత శక్తిశాలి అనమాట. ధైర్యవాన్ అంటే ధైర్యంతో ఉండే అతను. తేజస్వి అంటే తేజంతో నిండే అతను. బుద్ధిమాన్ అంటే చాలా ఎక్కువ బుద్ధి ఉండే అతను. విద్వాన్ అంటే జ్ఞానంతో పరిపూర్ణంగా ఉండే అతను. పరాక్రమి అంటే ఎంతో వీరం. మహాబుద్ధి అంటే తెలివైన వాళ్ళు. సుగ్రీవ సఖ అంటే సుగ్రీవుకి మిత్రుడు. అంగద సఖ అంటే అంగదుకి మిత్రుడు. జామవంత ప్రియ అంటే జామవంతికి ప్రియుడు. రామకాజకర్త అంటే రాముడు కార్యాన్ని చేసే అతను. ధర్మపాలక్ అంటే ధర్మని రక్షించేవాళ్ళు. సంకటహారి అంటే సంకటాన్ని దూరం చేసేవాళ్ళు. దుఃఖనాశక్ అంటే దుఃఖాన్ని దూరం చేసేవాళ్ళు. రోగనాశక్ అంటే రోగాన్ని దూరం చేసేవాళ్ళు. భయహరం అంటే భయాన్ని దూరం చేసేవాళ్ళు. పాపహారి అంటే పాపాన్ని దూరం చేసేవాళ్ళు. సిద్ధిదాత అంటే సిద్ధి ఇచ్చే అతను. వరదాయక్ అంటే వరం ఇచ్చే అతను. భక్త రక్షక్ అంటే భక్తుల్ని కాపాడే అతను. అలాగే దయాలు అంటే దయవంతులు. కృపాలు అంటే కృప చేసే అతను. బలప్రదాత అంటే బలం ఇచ్చే అతను. జ్ఞానదాత అంటే జ్ఞానం ఇచ్చే అతను. బుద్ధిదాత అంటే బుద్ధి ఇచ్చే అతను. వీరశ్రేష్టం అంటే వీరంలోని శ్రేష్ఠ అంటే అన్ని వీరుల్లోని శ్రేష్ఠ. కపిరాజ్ అంటే వానరంలోని శ్రేష్ఠ. దేవశ్రేష్ఠ అంటే దేవంలోని శ్రేష్ఠ. లోక పూజిత అంటే ప్రపంచంలోనే పూజించే అతను. మహాప్రభు అంటే మహాన్ ప్రభు. మహాయోగి మహాన్ యోగి. తపస్వి అంటే తప చేసే అతను. బ్రహ్మచారి బ్రహ్మచర్యం పాలించే అతను.
యోగీశ్వర యోగ్యోగి ఈశ్వర, సిద్ధయోగి సిద్ధయోగి, జగత పాలక జగతికి అంటే ప్రపంచానికి రక్షించే అతను, భక్తవత్సల భక్తులతోని ప్రేమ చేసినతను, రామనా ప్రియ నామం అంటే రామనామ ప్రియ అంటే రామం నామం అంటే ఇష్టం అనమాట అతనికి. అలాగా ధర్మరక్షక ధర్మకి రక్షించే అతను, శత్రునాశక శత్రువుని నాశనం చేసే అతను, లంకేశ్వర భంజక లంకాలోని అభిమానాన్ని అహంకారాన్ని ఇరిచే అతను, రాక్షసనాశక్ రాక్షసాన్ని నశించే అతను, సురక్షక్ దేవతాన్ని రక్షించే అతను, ధర్మ సంస్థాపక ధర్మాన్ని స్థాపించే అతను, జగద్వార కంటే జగత్ని ఉద్ధారం చేసే అతను, భక్త ప్రేమి అంటే భక్తుల్ని ప్రేమించే అతను, తేజపుంజ్ తేజకా భండారం అంటే తేజం ఎక్కువ ఉన్నది, బలపుంజ్ బలం భండారం, జ్ఞానపుంజ్ జ్ఞాన భండారం, కరుణాపుంజ్ కరుణా భండారం, భక్త పాలక భక్తిని అంటే భక్తుని పాలించే అతను అని అర్థం. అలాగే ధర్మప్రియ ధర్మాన్ని ప్రేమించే అతను, సత్పురుషు సత్యం మార్గంలో నడిచే అతను, లోకనాయక సంసారానికి నాయక ప్రపంచానికి నాయక, సంకట వినాశక సంకటాన్ని దూరం చేసే అతను, దుఃఖ భంజన్ అంటే దుఃఖాల్ని దూరం చేసే అతను, కష్టనాశక కష్టాన్ని దూరం చేసే అతను, భయ వినాశక భయాన్ని దూరం చేసే అతను, ఆరోగ్యదాత అంటే ఆరోగ్యం ఇచ్చే అతను, ఆయుదాత ఆయువు ఇచ్చే అతను, అలాగే విజయదాత విజయాన్ని ఇచ్చే అతను, మంగళమూర్తి అంటే మంగళం ఇచ్చే అతను. ఇవన్నీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి 108 పేర్లు అనమాట అంటే నామాలన్నమాట. దీనికి అర్థం